JLTV 7 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘానికి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన మన అధ్యక్షులు యజ్ఞ మల్లేశం కుర్మ గారేనని, కర్త కర్మ క్రియ ఆయననని రాష్ట్ర కుర్మ సంఘం ట్రస్ట్ బోర్డు సభ్యులు కొలుపుల నరసింహ కుర్మ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థి హాస్టల్ చైర్మన్ కూడా ఆయన కేంద్ర కుర్మ సంఘం కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి కోకపేటలో తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థులు హాస్టల్ భవనం అదే దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవం భవనం విషయంలో క్లుప్తంగా వివరించారు. కాపేట భవనం ఎలా వచ్చిందో, ఎలా నిర్మించారో, భవనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం, అటు తర్వాత హాస్టల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఐపీఎస్, ఐఏఎస్ స్టడీ సెంటర్, ఆర్థిక వనరుల విషయంలో సంఘ పెద్దలు పలు దఫాలుగా చర్చించడం జరిగిందని కొలుపుల నరసింహ కుర్మ వివరించారు. యాదగిరిగుట్ట, కుమ్రవెల్లి పుణ్యక్షేత్రాల్లో నిర్మించిన సత్రాలు, అలాగే కేంద్ర కుర్మ సంఘ భవనంతో పాటు కోకపేటలో కుర్మ ఆత్మగౌరవం భవనం విషయంలో వెల్లడిస్తూ వీటన్నిటికీ కర్త కర్మక్రియ కేవలం ఒక యజ్ఞ మల్లేశమన్న గారిని తనదైన శైలిలో కొలుపుల నరసింహ కుర్మ పేర్కొన్నారు. ప్యానెల్ 2 నుండి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తామని ప్రకటించుకుంటున్న కరికే సత్యనారాయణ 40 ఏళ్ల నుండి సంఘంలో ఉన్నానని ప్రకటించుకోవడం సిగ్గుచేటని అన్నారు. కరికే సత్యనారాయణ ముందుగా సంఘానికి ఎలాంటి సేవలు అందించారో, ఎంత ఆస్తులు కూడా పెట్టారు, సమస్త కురుమలకు వివరించాలని కొలుపుల అన్నారు. యజ్ఞ మల్లేశం అన్నగారు 20 సంవత్సరాల్లో కురుమల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, నువ్వేమో చేశావో చెప్పాలని కరికే సత్యనారాయణ నిలదీశారు. ఒక ప్రబుద్ధుడు భవనాల విషయంలో ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెట్టి కుర్మ సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి సంఘం పెద్దలపై అణచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది తప్పుదో పట్టించారని కూడా చెప్పారు. సంఘం పెద్దలపై అణచిత వ్యాఖ్యలు చేస్తున్నారా, వారి బతుకులు పెండ్లపై రాయి విసిరితే ఆ పెండ మొహం మీద పడుతుందని ఆలోచించాలని కొలుపుల నరసింహ అనేక విషయాలు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. మరి ఆయన మాటలని కుర్మ సోదరులు వినాల్సింది. కుల సోదరులకు నమస్కారం. నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి మెయిన్ కారణము, కోకాపేట్ విషయంలో చాలామంది చాలా రకాలుగా చిలవలు పలవలుగా చెప్తూ అక్కడ ఏదో జరిగిపోతున్నది, ఏదో అమ్మేసుకున్నారు, ఏదో తినేసినారు అనే ఒక అభండాలు సంఘం మీద వేస్తున్నారు, సంఘం పెద్దల మీద వేస్తున్నారు. కాబట్టి దాని గురించి నాకు తెలిసినంత మటుకు కొంచెం సమాచారము యావత్ తెలంగాణ కుర్మ సంఘం సభ్యులకు మరియు కుర్మ కుల సోదరులకు తెలియజేయాలని మీ ముందుకు రావడం జరిగింది. అప్పుడు 14/12/14 ఆ రోజున కుమ్రవెల్లి దేవస్థానంలో మన కుర్మ సదనం కట్టినప్పుడు ఆ రోజు దేవుని కళ్యాణం కూడా ఉంది. ఆ రోజులలో కేసీఆర్ గారి దగ్గర ఆయన పర్సనల్ సెక్యూరిటీగా పనిచేసినాను. అప్పుడు అనుకోకుండా ఆ రోజు డ్యూటీ నాకే ఉండే, కాబట్టి నేను ఆ విషయం చెప్పాలని మీకు చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ గారు మన సదనము ప్రారంభోత్సవానికి రావడము, మన సంఘం పెద్దలు చూసి ఆయనను కొరకు ఒక విన్నవించుకోవడము జరిగినది. ఎందుకనంటే ఆ రోజు సుమారుగా ఒక 10,000 మంది కుర్మలు చుట్టుపక్కల గ్రామాల నుంచి, సిటీ నుంచి వచ్చారు. ఆ యొక్క మందిని చూసి కేసీఆర్ గారు చాలా సంతోషపడి ఆయన స్పీచ్లో ఇంత పెద్ద కులమా మీది అని ఒక దీంతో వచ్చింది ఆయన ఒక అవగాహనకు రావడము. అప్పుడు మన కుల పెద్దలు ఆయనను మాకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏదన్నా ఒక భూమి మాకు ఇస్తే మేము ఒక హాల్ కట్టుకొని మా కులజులకు అభ్యున్నతికి తోడ్పడతామని చెప్పినారు. అప్పుడు కేసీఆర్ గారు మహీంద్రా హిల్స్లో 2 ఎకరాల భూమి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడము జరిగినది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ యొక్క మహీంద్రా హిల్స్ భూమి కోర్టు కేసులో, ఒక ఎరుకల వారి కోర్టు కేసులో ఉండడం మూలంగా అది మనకు దొరకలేదు. అయితే దాని తర్వాత ఆల్ ఇండియా షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ మీటింగు హైదరాబాద్లో జరిగింది. అప్పుడు యావత్ భారతదేశం నుంచి సుమారుగా ఒక 400 మంది ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఇతర డెలిగేట్స్ రావడం జరిగింది. ఆ రోజున ఎయిర్పోర్ట్కి యజ్ఞ మల్లేశ్ అన్న మన కుల పెద్దలు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ హరీష్ రావు గారు అనుకోకుండా కలవడము, ఆయన ఏమండి మీరు ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు, ఒక విషయం మాకు చెప్పలేదు, ఇది మంచి ప్రోగ్రాం అని మెచ్చుకొని ఒక పని చేయండి, మీరు రేపు మామగారిని కలవండి కేసీఆర్ గారిని, అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్కి వెళ్ళండి అని ఆయన ఈ కుల పెద్దలకు చెప్పడం జరిగింది. దాని తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మన ఒక 100 మంది మన పెద్దలు ప్లస్ అందరు కలిసి కేసీఆర్ గారి ఇంటికి భోజనానికి వెళ్తే ఆయన మంచిగా రిసీవ్ చేసుకొని భోజనాలు పెట్టించి తర్వాత ఒక గంట సేపు డిస్కషన్ చేయడం జరిగింది. సో అప్పుడు మళ్ళీ మన కుల పెద్దలు అన్నగారు
ఇట్లా మీరు ఏదైతే మీరు మహీంద్రా హిల్స్లో ఇచ్చింది మాకు భూమి రాలేదు అని బుద్ధివెల్లో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు లేకపోతే 5-10 కోట్లు శాంక్షన్ చేయమని మళ్ళీ కోరడం జరిగింది. సో ఆయన వెంటనే అక్కడ ఉన్న పెద్దలు మీకు అది బుద్ధివెల్లి కూడా కోర్టు కేసులో ఉంది కాబట్టి మీకు కోకాపేటలో 10 ఎకరాలు 10 కోట్లు ఇస్తున్నాని అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఈ డెవలప్మెంట్ జరుగుతూ వచ్చి దాని తర్వాత ఆ రోజు లంచ్లో హరీష్ రావు గారు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ఈ విషయం తెలపడంలో ఆయన కూడా అక్కడికి వచ్చిండు. ఆయన వెంటనే అన్నగారు మల్లేష్ అన్న రిక్వెస్ట్ చేసిండు, అన్న ఇక మీరు 10 ఎకరాలు ఇచ్చిండు మళ్ళీ మాకు అడిగితే ఇయ్యడు అని వాళ్ళిద్దరు డిస్కషన్ 5 ఎకరాలు వాళ్ళు 5 ఎకరాలు గొల్ల వాళ్ళు 5 ఎకరాలు కుర్మోళ్ళకి తీసుకుందామని ఒక చిన్న ఇది చేసింది. అప్పటికి అన్న మల్లేష్ అన్న ఎమ్మెల్సీ కాదు, శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్. దానికి ఆయన ఒప్పుకొని సరే అనేసి అప్పుడు ఆ 10 ఎకరాలలో వాళ్ళు 5 ఎకరాలు మనం 5 ఎకరాలు 5 కోట్లు వాళ్ళు 5 కోట్లు మనం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మా కుల పెద్దలందరూ కలిసి అక్కడ ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టడము. ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఎట్లుందో మా బిల్డింగ్ కూడా అట్నే ఉంది. ఇప్పుడు కుల సోదరులు కొందరు చూసి ఉండొచ్చు కూడా, దానికి కూడా మంచిదే. కానీ ఆ తర్వాత బిల్డింగ్ అయిన తర్వాత రోజు రోజుకి పరిస్థితులు మారిపోయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడము, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మల్లేష్ అన్న సీఎం గారిని హరీష్ రావు గారిని అన్నగారు బిల్డింగ్ కంప్లీట్ అయింది మీరు ఇనాగరేషన్ చేయండి అంటే వాళ్ళు చేయలేదు. దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, అప్పుడు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ బిల్డింగ్ ఎవరికన్నా ఇస్తారేమో అనే ఒక అపోహతో దాన్ని కాంగ్రెస్లో చేరడము, ఆ బిల్డింగ్ ఇనాగరేషన్ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీద జరగడము జరిగిపోయింది. ఆ తర్వాత మనకు ప్రొసీడింగ్స్ వచ్చింది. ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత కుల పెద్దలందరూ కూర్చొని ఒక విషయంతో దీన్ని ఫస్ట్ ఒక హాస్టల్ బిల్డింగ్ చేయాలనే మాట వాస్తవం, దానికి మేము కూడా ఒప్పుకున్నాం. కానీ అక్కడ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. దాని తర్వాత దాన్ని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చేద్దామని అనుకున్నాము. దానికి కూడా పరిస్థితులు అనుకూలించలేదు. ఎందుకంటే ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి, ఇదక్కడి నుంచి మళ్ళీ అవుతుందని అది కూడా మానుకున్నాము. ఆ తర్వాత కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీ చేయాలని కొందరు చదువుకున్న పెద్దలు ప్రొఫెసర్లతో కూర్చొని అదే కోకాపేట్ బిల్డింగ్లో మీటింగ్ పెట్టుకొని అది కూడా చేయడం జరిగింది. కానీ ఆ వచ్చిన పెద్దలు కూడా మీరు ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీ చేయడం చాలా కష్టము, ఇక్కడ రావడానికి పోవడానికే టైం సరిపోతుంది, ఫ్యాకల్టీ ఎవరు రారని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఆ తర్వాత కుల పెద్దలు అందరూ కూర్చొని దీన్ని ఒక ఇన్స్టిట్యూషన్కి ఎట్లాగైతే మనం మన్సూరాబాద్ ఇచ్చినామో అట్లా ఇస్తే దాని మీద వచ్చిన ఏదైతే ప్రాఫిట్ కానీ రెంట్ కానీ ఏదైతే డబ్బు వస్తుందో దాన్ని మన కులానికి అభివృద్ధికి పెట్టాలనే కాన్సెప్ట్ తోటి ఒక సర్క్యులర్ లాగా ఒక మెసేజ్ బయట పోయింది. పోతే అప్పుడు ఒక 3-4 ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మనకు అప్రోచ్ కావడం జరిగింది. కానీ దానికి ఇప్పటి వరకు మనము ఏ డిసిషన్ తీసుకోలేదు. జనరల్ బాడీ మీటింగ్లో కూడా డిసిషన్ తీసుకున్నారు ఒక బిల్డింగ్ కట్టాలని. తర్వాత మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో కూడా మన అధ్యక్షుల వారు అందరికీ యావత్ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘానికి తెలపడం జరిగింది. అందులో కూడా అందరూ సంఘం పెద్దలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన పెద్దలు అందరూ అంగీకరించడం జరిగింది. దాని మీద కొందరు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఏవేవో అవాక్కులు చవాక్కులు పేలుతూ కులాన్ని బద్నాం చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నారు. అది చాలా తప్పు. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ టైం వరకు ఎవరికి ఏ అగ్రిమెంటు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘము చేయలేదు. మేము ఏదన్నా చేయాలని అనుకుంటే దాన్ని అందరి సమక్షంలో కుల పెద్దలు కూర్చొనే చేస్తారు. కానీ నిన్నగాక మొన్న ఒక పెద్ద మనిషి మీరు ఏమి అగ్రిమెంట్ తీసుకున్నారు, మీరు తీసుకొని పేపర్లు రండి అని అన్నాడు. ఆ పెద్ద మనిషికి అసలు తెలియదు. కులాన్ని సగం భ్రష్టు పట్టించిందంటే ఆ మనిషే. ఎందుకనంటే ప్రతిదాని మీద ఛాలెంజ్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను చెప్పడం కానీ చేతలలో ఏం లేదు. ఒక రోజు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టడము,
ఒక 2 ఫోటోలు పెట్టడము ఏంటంటే నేను ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నాడంటే దాని మీద అధ్యక్షుల గారి మీద చాలా చాలా అపోహలు ఏందనంటే దాన్ని అమ్ముకున్నారు, సంఘంలో భూములు అమ్ముకున్నారు, ముడుపులు ముట్టినాయి, సంఘం డబ్బులతో ల్యాండ్ బిజినెస్ చేస్తున్నారు, కోకాపేట్ బిల్డింగ్ యజ్ఞమల్లేశం అనుచరులకు అడ్డగా మారింది. ఇవి అన్నీ ఉన్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఈ మాటలు అంటున్నారో మీరు రండి, ఎక్కడ భూములు కొన్నది, ఎక్కడ అమ్ముడుకున్నది, ఎక్కడ ఇచ్చేసింది పేపర్లు ఉంటాయి. నోటి మాటలతోటి కాదు, పేపర్లు చూపించి రుజువు చేయాలి. రుజువు చేస్తే ఆ రోజు మేము అనుకుంటాం నిజంగా నువ్వు ఒక కుర్మోడివని అనుకుంటాము. నిజంగా నువ్వు కుర్మోడివైతే మళ్ళీ మళ్ళీ ఈ మాట అంటున్నాను నేను, నిరూపించాల. నోటి మాటలతోటి కాదు అనడం. ఎందుకనంటే యజ్ఞమల్లేశము ఇవాళ డబ్బులు లేక ఏదో సంఘానికి వచ్చి డబ్బులు 4 దొరికితే దాని మీద బిజినెస్ చేసుకొని సంపాదించుకోలేదు. ఆయన చరిత్ర చాలా పెద్దగా ఉన్నది. వాళ్ళ నానమ్మ ఆ రోజుల్లో 4 గ్రామాలకు వడ్డీకి ఇచ్చేదాన్ని. ఇంకో విషయం మీకు చెప్తున్నాను, యజ్ఞమల్లేశం ఎప్పుడైతే ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన బయోడేటాలో ఏ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేయనటువంటి అనౌన్స్మెంట్ 100 కోట్ల ఆస్తి ఆయన యొక్క ఉన్నదని పేపర్లో చూపించింది. ఆన్ పేపర్, నోటి మాటలతో కాదు, ఆన్ పేపర్ చూపించిండు. అటువంటి మనిషి మీద అబాండాలు వేయడం చాలా తప్పు. ఎందుకనంటే నేను చెప్పేది, ఒకసారి ఒక పెద్ద మనిషి అన్నాడు, ఎవరినన్నా ఏదన్నా మాట అనే ముందు మనం ఏమంటున్నాము, ఎవరిని అంటున్నాము, ఎట్లా అంటున్నాము అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇద్దరు క్యామమల్లేశం యజ్ఞమల్లేశం మేక పొదుగు లెక్క ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాటలు. క్యామమల్లేశంకి మీకు గతి లేదా? ఆయన ఏమన్నా ఏం లేక వచ్చిందా? ఆయన కూడా ఆస్తిపరుడే. అట్లాగే ఇంకో విషయం, ఈ మధ్యలో బీర్ల ఐలన్న మీద ఒకే ఒక ఎమ్మెల్యే గంజిలో మెతుకులాగా ఒక్కడున్నాడు. ఆయన మీద కూడా మీరు ఇష్టం వచ్చినట్టు అబండాలు వేయడము, ఆయన సోషల్ మీడియాలో వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన మీద మీరు అబండాలు వేయడం చాలా తప్పు. ఎందుకనంటే మీరు రాజకీయంగా ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు మాకంతా తెలుసు. ఆయన ఒక సర్పంచ్ హోదా నుంచి ఇవాళ ఒక ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్. ఆయనతోటి మీరు అందరు పని తీసుకున్న వాళ్ళే ఇవాళ ఆయనకు వేలెత్తి చూపుతున్నారంటే మీరు ఎంత విద్రోహులో తెలుస్తున్నది యావత్ కులానికి. అంతేకాకుండా మీకు చివరగా ఒకటే మాట చెప్తున్నా, ఇంతకు ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే దేని గురించన్నా, సంగం బిల్డింగ్ ముస్లిం జంగ్ బ్రిడ్జ్ కానీ, మన్సూరాబాద్ స్కూల్ బిల్డింగ్ కానీ, లేకపోతే కొమరెల్లి సదనం కానీ, లేకపోతే యాదగిరిగుట్ట సదనం కానీ, దాని మీద కూడా పెద్ద హిస్టరీలు ఉన్నాయి. అన్నిటికీ ఒక్కొక్క హిస్టరీ ఉంది, చెప్తాను నేను. ఆ తర్వాత కోకాపేట్ బిల్డింగ్ మీద ఉన్నది, ఎట్లా ఉన్నది, ఎట్లా వచ్చినాయి, అవన్నీ హిస్టరీ ఉంది. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఇజాగుండి. వీటన్నిటికీ కారణం కర్త కర్మ క్రియ. నేను చెప్తున్నాను, కర్త కర్మ క్రియ యజ్ఞమల్లేశం అన్న. ఆయన గత 20 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడని మీరు అంటున్నారు, అది తప్పు. కుల పెద్దలు, సంఘ పెద్దలు ఆయన చేతిలో సంఘం ఉంటే బాగుపడుతుందనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయనను ఒక పదవి ఇచ్చిర్రు. ఆ పదవి ఆయన సద్వినియోగం చేసుకొని ఇవాళ సంఘానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టిండు. ఒక పెద్ద మనిషి అంటాడు, నేను 40 ఏళ్ళ నుంచి సంఘంలో ఉన్నాను అంటే, యజ్ఞమల్లేశం రాకముందు 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఆయన. మరి సంఘానికి ఏం చేసిండు చెప్పాలి. కరిక సత్యనారాయణ ఆయన పెద్ద మనిషి, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నా అని అంటాడు. మరి ఏం చేసిండు అంతకుముందు, యజ్ఞమల్లేశం రాకముందు ఏం చేసిండు అది చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, కుల పెద్దల మీద మీరు బురద చల్లినదైతే రేపు వచ్చే తరాలు మీ మీద బురద కాదు పెండ ఏది ఉంటే అది మీ మీద విసిరి కొడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్కారం.